ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిని ప్రధాన పక్షం తెలుగుదేశం ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని మహానాడు ఏటా జరుపుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా కడపలో జరుపుతుంది. గతంలో ఎప్పుడు ఊహించని విధంగా కడపలో ఈసారి మహానాడు జరపడానికి ప్రధానమైనటువంటి కారణం జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో జగన్మోహన్ రెడ్డిని డీఫేమ్ చేయటం, ఆయన ప్రతిష్టను దిగజార్చడం, లేదా ప్రజల్లో ఒక చులకన భావం ఏర్పడేలా తమ వంతు కృషి చేయటం. ఎందుకు ఈ మాట చెప్పుకోవాల్సి వస్తుందంటే, 2 రోజుల పాటు జరిగినటువంటి మహానాడు కార్యక్రమాల్లో కానీ ప్రసంగాల్లో కానీ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ఏం చేసింది, ముఖ్యంగా ప్రభుత్వంలో ప్రధానపక్షమైనటువంటి తెలుగుదేశం ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంది, ప్రజలకు పనికొచ్చే అంశం ఒక్కటైనా చేసిందా, ప్రజోపయోగ కార్యక్రమాల పేరుతో ఒక్క అంశాన్నైనా ప్రస్తావిస్తున్నారా? ఎక్కడిదాకా ఎందుకు ఎన్నికలకు ముందు 143 హామీలు ఇచ్చి వాటిల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పినట్టుగానే మహానాడులో కూడా చెప్పేస్తున్నారు. అంటే వాళ్ళ కార్యకర్తలకి దిశానిర్దేశం ఏంటంటే, ఈ అబద్ధాలను మీరు జనంలోకి క్యారీ చేయాలి, తీసుకెళ్ళాలి. ఉదాహరణకి అసెంబ్లీలో చెప్పారు గవర్నర్ ప్రసంగంలో, దాదాపు ఒక 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసామని. వచ్చిన 6 నెలల్లో కనీసం ఒక్క పథకమైనా చేపట్టలేదు, ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు, వ్యాపార సంస్థ కూడా నెలకొనలేదు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం. గవర్నర్ చేత చెప్పించారు గవర్నర్ ప్రసంగంలో. మహానాడులో కూడా అంతే, దాదాపు 119 పథకాలను హామీలను నెరవేర్చేశాం. అవేంటో కూడా చెప్తే బాగుండేది. ఆ 119 పథకాలు ఏంటో కూడా చెప్తే బాగుండేది. ఎందుకంటే చంద్రబాబు ఎత్తుగడలు అబద్ధాల పునాదుల మీదనే నిలుస్తాయి. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు పెట్టాలి, మొత్తం కలిపి 900 కోట్లు 1000 కోట్లు కొన్ని పెట్టుబడులు వచ్చాయండి, వాటి మీద అంతకంటే కనపట్టలేదంటే, లేదు అట్లయితే కుదరదు, 1,00,000 కోట్లని పెట్టండి, ఎందుకైనా మంచిది, జనంలో బాగుంటుంది. 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి తినేశాడు. మరి మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ఇవ్వండి, మా దగ్గర ఏం లేవు, మీరే కనుక్కోండి. సో ఈ రకమైన అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసే వ్యక్తి భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచంలో ఈయన ఒకడే కావచ్చు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, దాదాపు ఆయన పుత్రరత్నం ఇవాళ 119 వరకు మేము హామీలను అమలు చేసేసాం, ఇంకెన్ని కొద్దిగా ఉన్నాయో 4-5 అవి చేసేస్తాం అని చెప్పాడు. ఈ 119 ఏంటి అసలు ఆయన తెలుసా? ఆయన అమలు చేశారని చెప్తున్నటువంటి పథకాలు లేదా హామీలు ఏంటో అసలు ఆయనకైనా తెలుసా? తెలియదు. ఎందుకంటే తండ్రి వారసత్వం ఈ విధంగా చక్కగా ఉపయోగపడుతుంది. చెప్పేట ఫ్లూక్గా ఒక 6-7 చేసామంటే ఈ జనం ఇబ్బంది పడతారు, మరీ 6-7 అంటారు. 25-30 అన్నా కూడా కాదు, పోనీ 100 అన్నాం అనుకో, 100 అంటే సరిగా అది రౌండ్ ఫిగర్ అయిపోతుంది. అట్లా కాకుండా అటు ఇటు కాకుండా చెప్పాలి. 118 లేదా 119 అన్నాం అనుకో, ఓకే నిజమే కావచ్చు, హామీలు అమలు చేశారేమో అని ప్రజలు అనుకోవాలి. 119లో ఒక్కటన్నా నువ్వు చెప్పగలవా, ఇదిగో ఈ పథకం అమలు చేశాం, ఈ హామీని నెరవేర్చామని? ఒక్కటి కూడా. ఎందుకంటే ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ ప్రయారిటీ
ముఖ్యంగా తెలుగుదేశం ప్రయారిటీ అమరావతి. అమరావతిలో డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి, భవనాలు ఏ విధంగా నిర్మించాలి, ఎక్కడి నుంచి అప్పులు తీసుకురావాలి, రియల్ ఎస్టేట్ ఎట్లా అక్కడ పెరగాలి. ఇంతకు మించిన ఎజెండా కాగడా పెట్టి ఎదిగినా కనపడదు. అసలు ఎవరికి కనపడదు, వేరే ఎజెండానే లేదు. రాష్ట్రం మొత్తం తగలబడిపోయినా అమరావతి మాత్రం రియల్ ఎస్టేట్ దందా సాగాలి. సెల్ఫ్ సస్టైన్ రాజధాని లేదా దానంతటా అదే డబ్బులు సృష్టించుకుంటుందని ఇన్ని చెప్పి దాదాపు 60-70 వేల కోట్లు ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి, ఈ అప్పులు కూడా దేనికి ప్రపంచ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ దేనికి ఇస్తున్నాయి? ముందా నీళ్లు తోడిపోయిండాయి. అక్కడ నెలల తరబడి 4 నెలలు 5 నెలలు 6 నెలలు తోడినా ఉబికి వస్తున్నాయి నీళ్లు ఆ గోతుల్లో పునాదుల్లో. ఆ నీళ్ళేంటి, ఆ గోలేంటి? ముందా నీళ్లు తోడిపోయండి. తోడి ఎక్కడ పోయాలి? పంపులతో ఒకేసారి తీసుకెళ్ళి పోస్తే ఆ ఊళ్ళు మునిగిపోతాయి. మరి ఎట్లా? ఓ రిజర్వాయర్ కట్టాలి, దానికి 8 నుంచి 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. అసలు ఇప్పుడు నీళ్లు తోడిపోయటానికే 100 కోట్లు ఖర్చు అవుతుంటే, రిజర్వాయర్ కట్టడానికి మళ్ళీ 1000 కోట్లు ఖర్చు అవుతుంటే, తోడిపోసిన ఒకవేళ రిజర్వాయర్లో పోస్తే నిండిపోతే అది ఆ నీళ్ళు ఎక్కడ డైవర్ట్ చేయాలి? దానికి మళ్ళీ కాలువలు తవ్వి కృష్ణాలోకి డైవర్ట్ చేయాలి. మళ్ళీ కాలువలు తవ్వడానికి అదొక 1000 కోట్లు. సో ఈ రకమైన ఈ విషయాలన్నీ ప్రజలకు చెప్పరు. ఎంతసేపటికి అద్భుతమైనటువంటి ఆకాశహార్మ్యాలతో ఐకానిక్ టవర్స్ నిర్మిస్తున్నాం. 53 లక్షల చదరపు అడుగులు. ఎందుకంటే 53 లక్షల చదరపు అడుగులు? అక్కడ గట్టిగా 4 లక్షల చదరపు అడుగులు ఉంటే మొత్తం 12,000 మంది ఎంప్లాయీస్ కూర్చుంటున్నారు అక్కడ. 53 లక్షలు ఎందుకు? సరే, ఇదే రకమైన అబద్ధాలు. దీనికి తోడు, అబద్ధాలకు తోడు, అక్కడ ఒక పెద్ద క్విజ్ పెట్టారు మహానాడులో. ఏంటంటే, ఎవరు జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ తిడితే వారికి ఎక్కువ మార్కులు వేస్తాం. నోటికి వచ్చినట్టు తిట్టచ్చు, మీ ఇష్టం, మీ ఇష్టం, తెగబడి తిట్టచ్చు. ఎన్ని తిట్టినా ఎక్కువ మార్కులు టిక్. అందుకని కనీసం ఆ మాట్లాడే వాళ్ళకి రాజకీయాలైనా తెలుసా తెలియదా, నిజాలేంటో తెలుసా తెలియదా, రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసా తెలియదా, మనం ఇచ్చిన హామీలేంటో అసలు వాళ్ళ బుర్రలో ఉందా లేదా, సూపర్ 6 పరిస్థితి ఏంటి, ఇవన్నీ పట్టవు. జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఒక ఎజెండా. ఆ ఎజెండా ప్రకారం జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోయాలి, నోటికి వచ్చినట్టు తిట్టాలి. అడ్డదిడ్డంగా అసలు దానికి ఒక లెక్క పత్రం, ఒక పద్ధతి, పాడు, ఒక బజారు భాష వినియోగిస్తున్నామన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తిట్టాలి. దానికి ఎక్కువ మార్కులు టిక్. సో 2 రోజుల పాటు జరిగినటువంటి మహానాడులో జగన్నామ స్మరణ దాదాపు 1000 సార్లకు పైగా జరిగి ఉంటుంది. అదేవిధంగా మరి చంద్రబాబుదో లేకపోతే ఎన్టీ రామారావుదో లేకపోతే మిగతా వాళ్ళదో అంతా ఒక 300-400 సార్లే మాట్లాడుంటారు. కానీ జగన్నామ స్మరణ మాత్రం 1000కి పైగా సార్లు స్మరించారు. ప్రతి ఒక్కళ్ళు తిట్టాల, వాళ్ళు తిట్టకపోతే వాళ్ళ మార్కులు పోతాయి. పోనీ అధినాయకుడు సహా, మరి రేపు కాబోయే పార్టీ అధినేత లోకేష్ నాయుడు అయినా సరే, ఎవరైనా సూపర్ 6 ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, సూపర్ 6 ఎందుకు ఫెయిల్ అయింది, మరి దాన్ని ఎప్పుడు అమలు చేస్తామని ఏమని చెప్పారా? చేస్తాం, అమలు చేస్తాం, ఇంతే తప్ప అది ఎప్పుడు అమలు చేస్తారన్నది. సూపర్ 6 అమలు కానప్పుడు 119 హామీలు ఎక్కడ అమలైనాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ సూపర్ 6 కదా, మరి వాటిని ఎందుకు అమలు చేయలేదు? ఇంకొక చిన్న విషయం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఒక పోస్టర్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, మళ్ళీ నేను చెప్తున్నాను,
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఏడాదికి 1,22,00,000 రూపాయలు అందజేస్తాం. అంటే వివిధ పథకాల ద్వారా, తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, వసతి దీవెన కానీ, ఇంకోటి కానీ ఏదైనా సరే ఒక్కొక్క కుటుంబానికి 1,22,00,000 రూపాయలు అందజేస్తామని భారీ పోస్టర్స్, ఫ్లెక్సీలు కట్టారు. నిజంగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఏటా 1,22,00,000 మనకి ఒక కుటుంబానికి, ఇంతకంటే ఏం కావాలి? ఇంకా మనం ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చున్నా 1,22,00,000 వచ్చేస్తాయి. ఎంత గొప్ప ప్రభుత్వం, ఎంత అద్భుతమైన ప్రయోగం, ఎంత గొప్ప నాయకుడు. ఓట్లు గుద్దేద్దామని గుద్దేశారు. అసలు సూపర్ 6కే దిక్కులేదు. రైతులు ఒక పక్క పొగాకు, పత్తి, మిర్చి, కమర్షియల్ క్రాప్స్ అన్నీ కూడా మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. కొనేవాళ్ళు లేడు, ధర లేదు, వాళ్ళు పెట్టిన పెట్టుబడి రావట్లేదు. ఇవన్నీ పట్టవు, వీటిని ప్రస్తావించరు. అసలు ఈ అంశాలనే ప్రస్తావించరు. ఇవాళ దాదాపుగా 4 లక్షల మంది పిల్లలు తల్లికి వందనం పేరుతో మీరు రూపాయి ఇవ్వకపోగా ఉన్న అమ్మఒడిని ఆపేయటం వల్ల 4 లక్షల మంది పిల్లలు డ్రాప్అవుట్స్గా మారిపోయారు. వాళ్ళంతా మళ్ళీ కారు షెడ్లలోనూ, హోటళ్లలో కప్పులు కడగడానికి, ఇళ్లల్లో పాచి పని చేయడానికి వెళ్ళిపోతున్నారు మీ నిర్వాహకం వల్ల. సో కొద్దో గొప్ప ఏదో 2 ముక్కలు చదువుకొని చిన్నపాటి ఉద్యోగమైనా సంపాదించుకోవడానికి, కాంపిటేటివ్ స్పిరిట్ పెంచుకోవడానికి ఇంగ్లీష్ మీడియం చదువుకుందామన్న పిల్లల ఆశల్ని మీరు సర్వనాశనం చేసి మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇళ్లల్లో పనిపిల్లలుగా మారిపోయేలా తెలుగు మీడియం నెత్తిన రుద్దుతున్నటువంటి పరిస్థితి. ఎందుకింత కక్ష? ప్రతి తెలుగుదేశం నాయకుడు ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వడం వల్ల మాకు కూలీలు దొరకట్లేదు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వడం వల్ల కనీసం పిల్లగాళ్ళు కూడా ఇంట్లో పని చేయడానికి రావడం లేదు, అందరూ ఇంగ్లీష్ మీడియం అని పోతున్నారు. సో మా ఇళ్లలో పని వాళ్ళు రావాలన్నా, మా వ్యవసాయాలు సాగడానికి కూలీ వాళ్ళు రావాలన్నా ₹1 ఇవ్వకుండా ఎండగడితే చచ్చినట్టు వస్తారు మా దగ్గరికి. ఇది తెలుగుదేశం ఒక సామాజిక వర్గం మాట్లాడిన మాటలు. సో ఇట్లాంటివన్నీ ప్రస్తావించరు. మహానాడులో అద్భుతంగా ఏదో మాంసం కూరలు పెట్టాం, ఇంకేదో జిలేబీలు వండాం, అవేవో మైసూర్ పాకులు పెట్టాం, ఇంకేదో పెట్టాం, బిర్యానీ పెట్టాం, అది పెట్టాం, ఇది పెట్టాం. ఎన్ని పెట్టినా ఇవాళ ప్రజలు అవి తిని వెళ్ళిపోతున్నారు, కానీ అక్కడ ఒక నిమిషం కూర్చోట్లా. సాక్షాత్తు పార్టీ అధినేత బతిలాడుకోవాల్సి వచ్చింది. మీరు తినడిపోవటం కాదు, చివరి దాకా కూర్చోండి, సాయంత్రం దాకా మేము చెప్పే సుత్తంతా వినండి. నేను గంటల తరబడి ఇదివరకు ఇట్లాగా నేను బాగా మాట్లాడటం లేదబ్బా, చాలా తగ్గించాను, అర్ధరాత్రి దాకా కూర్చోబెట్టట్లేదు మిమ్మల్ని, ఏదో ఒక 2 గంటలు 3 గంటలు వాయిస్తా, అంతకంటే వాయించను అని కూడా బతిలాడుకుంటున్నటువంటి పరిస్థితి. అయినా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఎందుకని? రాష్ట్రంలో మీరు చెప్పిన అబద్ధాలని ప్రజలందరూ ఆకలింపు చేసుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు కూడా మహానాడు పేరుతో చెప్తున్నటువంటి అబద్ధాలన్నీ కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకెక్కువ ఈ సోదంతా వినే అవకాశం లేదు, వినడానికి సిద్ధంగా లేరు. ఇవాళ ఒకవేళ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి, అనేక రకాల సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఇట్లాంటి ఘోరమైన పరిస్థితుల్లో కేవలం ఒకే ఒక్క లక్ష్యంతో ఇవాళ మహానాడు జరుగుతోంది. ఒకటి, జగన్మోహన్ రెడ్డిని డిఫేమ్ చేయాలి, ఆయన ప్రతిష్టను ఆయన జిల్లాలోనే, ఆయన సొంత ఇలాకాలోనే దెబ్బతీయటం. 2, లోకేష్ నాయుడి నాయకత్వాన్ని పరిచయం చేయటం. పార్టీకి కానీ ప్రజలకు కానీ సర్వం ఇక ఆయనే మీకు అని చెప్పడం. కొసమెరుపుగా ఒక్క విషయం మాట్లాడుకోవాలి.
దివంగత ఎన్టీ రామారావు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బొమ్మతో, ఏఐ బొమ్మతో చంద్రబాబు నాయుడిని పొగుడుతూ లేదా తన మనవడుని తన వారసత్వ సంపదగా పేర్కొంటూ మాట్లాడినట్టుగా ఒక డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, దాదాపుగా ఎన్టీ రామారావు పాలనా కాలంలో మేము అనేక సందర్భాల్లో ఆయన ప్రెస్ మీట్స్కి కానీ పరోక్షంగా మాట్లాడినప్పుడు కానీ చంద్రబాబుని ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలోనూ పొగిడినట్టు మేము చూడలేదు. ఎక్కడ ఎప్పుడు ఏ సందర్భంలోనూ కనీసం చిన్న ప్రశంస కూడా చేయలేదు. చివరికి దశమగ్రహంగా పోల్చాడు ఆయన. తన చావుకి అతనే కారణం అని చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆయన ఉంటే ఆయన తన కొడుకుల్ని కాదని, తన మనవాళ్ళని కాదని, మనవరాళ్ళని కాదని, ఎవరో కూతురు కొడుకుని, అది దట్టు చంద్రబాబు కొడుకుని తీసుకొచ్చి తన వారసుడిగా ప్రకటిస్తాడా? ఇంతకంటే హాస్యాస్పదం ఉంటుందా? చూద్దాం. చంద్రబాబు రాజకీయాల్ని ప్రజలు హర్షించినంతకాలం ఇలాంటి జిమ్మిక్కులు అనేకం కనపడుతూనే ఉంటాయి, వినపడుతూనే ఉంటాయి. ఆనందించే వాళ్ళు ఆనందిస్తూనే ఉంటారు, అబ్బురపడే వాళ్ళు అబ్బురపడుతూనే ఉంటారు, మరి దగాపడే జనం దగా పడుతూనే ఉంటారు. చూద్దాం ఏం జరగబోతుంది. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని